బ్రేకింగ్ న్యూస్ నల్గొండ జిల్లాలో పోక్సో కేసులో సంచలన తీర్పు వెలువరించింది కోర్టు. దోషికి 22 ఏళ్ల జైలు శిక్షతో పాటు 35,000 రూపాయల జరిమానా విధించింది. బాధితురాలికి 10 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది కోర్టు. 2016 డిసెంబర్ 18న చెండూరు పిఎస్ పరిధిలో మైనర్ను కత్తితో బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు యాదయ్య. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో డిసెంబర్ 21న కేసు నమోదు చేశారు. చెండూరు పోలీసులు 9 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం సంచలన తీర్పు వెలువరించింది పోక్సో కోర్టు. నల్గొండ జిల్లాలో పోక్సో కేసులో సంచలన తీర్పు వెలువరించింది కోర్టు. దోషికి 22 ఏళ్ల జైలు శిక్షతో పాటు 35,000 రూపాయల జరిమానాతో పాటు బాధితురాలికి 10 లక్షల వరకు కూడా పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. 2016 డిసెంబర్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. లైంగిక దాడికి పాల్పడ్డ యాదయ్యకు శిక్ష విధించింది. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో డిసెంబర్ 21న కేసు నమోదు చేశారు. చెండూరు పోలీసులు 9 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం సంచలన తీర్పు వెలువరించింది పోక్సో కోర్టు. నల్గొండ జిల్లాలో పోక్సో కేసులో కోర్టు తీర్పు సంచలనంగా మారింది అని చెప్పుకోవచ్చు. దోషికి 22 ఏళ్ల జైలు శిక్షతో పాటు 35,000 రూపాయల జరిమానా విధించింది కోర్టు. పోక్సో కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రమేష్, వరుసగా చూస్తున్నాం మైనర్ బాలికలపై అత్యాచారం పాల్పడితే ఎలాంటి శిక్షలు పడతాయో అందుకు ఉదాహరణ నల్గొండ జిల్లా చూస్తున్నాం. నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు సంవత్సర కాలంలోనే 12 మందికి పైగా కూడా న్యాయస్థానం సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. ఇవాళ తాజాగా చిట్యాల మండలంలో వనిపాకల గ్రామానికి చెందినటువంటి రాములు ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయిపై మైనర్ బాలికపై చిన్న బాలికపై కూడా తాగినటువంటి మైకంలో అత్యాచారానికి కూడా పాల్పడడం జరిగింది. అప్పుడు 2018 సమయంలో కూడా చిట్యాల పోలీస్ స్టేషన్ లో ఆ కేసు నమోదు చేయడం జరిగింది. 7 సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత కూడా ఇవాళ నిందితునికి 21 ఏళ్ల కారాగార శిక్ష విధిస్తూ కూడా పోక్సో న్యాయస్థానం సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బాధితురాలికి 10 లక్షల కంపెన్సేషన్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మైనర్ బాలికలపై అత్యాచారాలకు పాల్పడితే ఎలాంటి తీర్పులు వెలువడతాయో మనం వరుసగా చూస్తున్నాం. నల్గొండలోని పోక్సో న్యాయస్థానం ఎవరైతే ఉన్నారో ఆ జడ్జి మని గతంలో కూడా చూడడం జరిగింది. ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుని కూడా ఆ వారం రోజుల క్రితం కూడా 21 ఏళ్ల శిక్ష పడింది. ఇవాళ మళ్ళీ చిట్యాల మండలానికి చెందినటువంటి వ్యక్తికి కూడా ఇదే విధమైనటువంటి శిక్ష పడింది. వరుస ఘటనలు చూసినట్లయితే పోక్సో న్యాయస్థానం నల్గొండలో ఉన్నటువంటి రోజా రమణి వరుసగా కూడా ఈ అత్యాచారాలపై కూడా చాలా సీరియస్ గా స్పందిస్తుంది. పాత కేసులన్నీ కూడా వరుసగా చూస్తుంటే ఎక్కువగా నల్గొండ జిల్లాలోనే ఇప్పటికీ ఇలాంటి శిక్షల్లో కూడా ఒక 12 మంది నిందితులకు కూడా ఈ విధంగా 20 సంవత్సరాల పైగానే శిక్షలు విధిస్తూ కూడా వరుసగా తీర్పులు పలిపింది. ఇక మీదట ఎవరు కూడా అత్యాచారాలకు పాల్పడిన మైనర్ బాలికల అమ్మాయిల జోలికి వచ్చినా కానీ వాళ్ళకు కూడా మార్పు వచ్చే అవకాశం అయితే క్లియర్గా కనపడుతుందని చెప్పవచ్చు. అందుకు ఉదాహరణ ఈ రోజు చూసినట్లయితే చిట్యాల మండలంలో 2018లో కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్నటువంటి మైనర్ బాలికపై సాగినటువంటి మైకంలో ఈ రాములు అనేటువంటి వ్యక్తి వచ్చి కూడా అత్యాచారానికి పాల్పడడం జరిగింది. వాళ్ళ ఆ బాధిత కుటుంబం అంతా కూడా అతనికి 21 సంవత్సరాల శిక్ష పడడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా బాధితురాలికి కూడా 10 లక్షల రూపాయల కంపెన్సేషన్ కూడా వెలువడడం జరిగింది. రమేష్, థ్యాంక్ యూ.